నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి. నేను సీనియర్ హోమియో డాక్టర్గా మెడినైన్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఈరోజు మనము ఇంత పోయిన వీడియోలో హెపటైటిస్ గురించి చెప్పుకున్నాము. హెపటైటిస్కి మెయిన్ కారణం ఇప్పుడు వైరస్ ఇన్ఫెక్షన్స్ చాలా మటుకు ప్రభావం చూపిస్తున్నాయి. దాన్ని హెపటైటిస్ వైరల్ ఇన్ఫెక్షన్ కింద మనం చెప్పుకుందాం. దాంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, వాటి లక్షణాలు ఏంటి, తర్వాత దాన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి, ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందని కూడా మనం తెలుసుకుందాం. సో ఈ హెపటైటిస్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. దీంట్లో మనం 5 రకాలుగా చూసుకోవచ్చు. దాంట్లో ఏబి, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ డి, హెపటైటిస్ ఈ. ఈ 5 రకాలలో ముఖ్యంగా మనము చాలా ఇబ్బంది పడేది, చాలామంది సఫర్ అయ్యేది 80 to 90% హెపటైటిస్ బి అండ్ సి వలన ఎక్కువగా ఉంటుంది. హెపటైటిస్ ఏ, డి, ఈ చాలా రేర్ అనమాట ఇవి. కానీ హెపటైటిస్ ఏ అండ్ ఈ రెండు కూడా మనం తీసుకున్న ఫుడ్ ద్వారా లేదా వాటర్ ద్వారా మనకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈజీగా కంటాజియస్ అనమాట. వాళ్ళు వాడిన ఒక పేషెంట్కి ఎవరికైనా వచ్చిందంటే నెక్స్ట్ వచ్చే పేషెంట్కి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటర్ కానీ ఫుడ్ కానీ మనం తీసుకున్నప్పుడు తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సేమ్ తాగుతుంటాం నీళ్ళు. ఒక పర్సన్కి వచ్చిందంటే ఇంకో పర్సన్కి వస్తుంటుంది. ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది. ఏ టైప్ అండి, ఈ టైప్. ఈ బీసీ అనేటివి రెండు కూడా మనం ఏదైనా అపరిశుద్ధమైన రక్తం తగలడం వల్ల, అంటే ఎవరైనా వేరే పేషెంట్కి హెపటైటిస్ బి ఉందనుకోండి, వాళ్ళకు వాడిన సిరంజిలు కానీ లేదా గాయపడినప్పుడు ఏమైనా బ్లడ్ తగిలితే మనకు ఇంకొక పర్సన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. లేదా రక్తం ఒకరి నుంచి ఒకరికి ఎక్కించేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసి ఎక్కించాల్సి వస్తుంది. సో ఈ విధంగా బి అండ్ సి రక్తం ద్వారానే స్ప్రెడ్ అవుతాయి. మామూలుగా వాతావరణంలో ఉన్న ఫుడ్ ద్వారా ఇట్లా రావన్నమాట. సో ఇప్పుడు మనము ఏ అండ్ ఈ వాటర్ ద్వారా ఫుడ్ ద్వారా అని చెప్పుకున్నాం. బి అండ్ సి బ్లడ్ ద్వారా వస్తుందని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఆర్ఎన్ఏ టైప్ ఆఫ్ జీనోమ్కి సంబంధించిన వైరస్. ఇవి చాలా డేంజరస్ అనమాట అవి. తర్వాత డి టైప్ ఉంది. ఇది ఒక్కటి స్పెషల్. ఎందుకంటే ఇది దేంతో కూడా ఉండదు. బి ఎక్కడ ఉంటే అక్కడనే డి కూడా ఉంటుంది. బి లేకుండా డి ఒకటి రాదు. సో దీని స్పెషాలిటీ అది. ఈ హెపటైటిస్ డి అనేది హెపటైటిస్ పేషెంట్ బి టైప్తో బాధపడే వాళ్ళకు ఉంటేనే డి కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే బి లేకుండా డి ఒకటి ఎగ్జిస్ట్ కాలేదు. దాని యాంటీజెన్స్ దానికి సంబంధించినవి దీనికి కావాలన్నమాట. సో హెపటైటిస్ డి అనేది బి పేషెంట్ ద్వారానే వస్తుంది. కాబట్టి ఏ వాళ్ళకు, సి వాళ్ళకు, ఈ వాళ్ళకు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే బి ఎక్కడ ఉంటే డి కూడా అక్కడే ఉంటుంది. సో ఇవన్నీ రకరకాలుగా వచ్చినప్పటికి కూడా లక్షణాలు మాత్రం ఒకటే ఉంటాయి. అంటే కడుపు నొప్పి ఉండడము, ఫెటిగ్ అంటే వీక్నెస్ అనిపించడము, ఆకలి లేకపోవడము, జాండిస్ లక్షణాలు ఉండడము. కానీ ఏ టైప్, ఈ టైప్లో చాలా షార్ట్ కట్ 1 week 10 days నుండి తగ్గిపోతుంటుంది. ట్రీట్మెంట్ కూడా మెడికేషన్గా ఇవ్వచ్చు, దానికి ప్రాబ్లం లేదు. కానీ బి అండ్ సి స్టేజెస్ మారిపోతుంటాయి, చాలా లాంగ్ అనమాట. క్రానిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దీంట్లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అట్లా మనం వెళ్ళిపోవచ్చు. స్టేజ్ 1లో కేవలం జాండిసే చూపిస్తుంది. స్టేజ్ 2, 3లో మనకు కడుపు నొప్పి రావడము, ఆకలి లేకపోవడము, డ్రైనెస్ ఉండడం, అంటే స్కిన్ ఇచ్చింగ్ ఉండడం, ఇవన్నీ ఉంటాయి. అబ్డామినల్ స్కాన్ చేసినప్పుడు స్కారింగ్ కూడా మనకు కనిపిస్తుంటుంది 2, 3లో. 4thలోకి వచ్చేసరికి మనం స్కారింగ్తో పాటు సిరోసిస్ ఆఫ్ లివర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది 4th స్టేజ్ స్టార్టింగ్లో. సో ఈ విధంగా మనం దీనికి ఎంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చిందంటే నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి క్యాన్సర్లోకి వెళ్ళిపోతుంది అది. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా బీసీ వాళ్ళు చాలా కేర్ఫుల్గా డైట్లో కానివ్వండి, ఇచ్చిన మెడిసిన్స్ వాడడంలో కానివ్వండి, ఇంకా సెల్ఫ్ హైజెనిక్ అనేది ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బ్లడ్ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ వేరే వాళ్ళ ద్వారా వచ్చే అవకాశం ఉండదు. కానీ మీ ద్వారా వేరే వాళ్ళకి పోయే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండడం, ఏ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. లేని వాళ్ళు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఉన్నవాళ్ళు వేరే వాళ్ళకు సోకకుండా జాగ్రత్త పడాలి. సో ఈ విధంగా మనము వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుకోవచ్చు. ఇంకా దీంట్లో మనకు హోమియోపతిలో ఏ విధంగా ఉన్నాయి మరి అంటే, వైరల్ ఇన్ఫెక్షన్స్ జనరల్గా మనం వైరల్ ఎందుకు వస్తుంది అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉండే వాళ్ళల్లో తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. మనం హోమియోపతి అక్కడ మనకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ లెవెల్ పెంచడమే హోమియోపతి యొక్క ప్రత్యేకత. జనరల్గా పేషెంట్కి మనము జబ్బు తగ్గడానికి మందులు ఇస్తాం. హోమియోపతిలో అలా కాకుండా జబ్బు తగ్గడంతో పాటు ఇమ్యూనిటీ లెవెల్ పెరగాలి. అంటే బాడీలో యాంటీబాడీస్ ఇట్లాంటివి తాగకుండా వైరల్ లోడ్ పెరగకుండా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వస్తుంది. అంటే ఎప్పుడైతే ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతుందో ఆటోమేటిక్గా వైరల్ లోడ్ కూడా తగ్గుతూ వస్తుంది. అంటే మంచి ఆహారపు అలవాట్లు ఇవి మెయింటైన్ చేసుకోవడం, ఎక్సర్సైజు వీలైనంతవరకు ఇవి చేయడం వల్ల మనకు
ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అప్పుడు మనం మందులు వాడుకున్నప్పుడు చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా బాధపడుతుంటే మీకు దగ్గరలో ఉన్న మెడినైన్ హాస్పిటల్ సంప్రదించి సీనియర్ డాక్టర్స్ యొక్క అడ్వైస్ తీసుకొని దానికి సరిపడిన మందులు కూడా వాడండి. అవసరమైన వాళ్ళకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ట్రీట్మెంట్ పరంగా కూడా మేము సర్వీస్ చేసి ఆ పేషెంట్స్కి మన శక్తి వంచన లేకుండా, అంటే మన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి, డాక్టర్ యొక్క నాలెడ్జ్ అంతా ఉపయోగించి సేవ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది అన్నమాట. సో ఇలాంటి వాళ్ళకు మనకు హోమియోపతిలో చాలా మంచి మందులు ఉన్నాయని చెప్పుకున్నాం. లైకోపోడియం, బ్రయోనియా, చెలిడోనియం, ఇంకా ఇలాంటివి మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కోల్చికం, కార్డస్ అనేటివి కూడా చాలా మంచి మందులు ఇవి. మన డాక్టర్ అనుభవాన్ని, పేషెంట్ పరిస్థితిని బట్టి డాక్టర్ డ్రగ్స్ సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మా యొక్క సర్వీస్ని ఉపయోగించుకొని మీ ప్రాబ్లం నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను. నమస్తే.